స్క్రీన్ షేర్ అవుతుందమ్మా? ఎస్ మ్యామ్. వాయిస్ వినపడుతుంది కదా క్లారిటీగానే? నిన్నట్లాగా ఏమైనా ప్రాబ్లమ్స్ Yes, వస్తే ma'am. కనుక చెప్పండి రా. ఓకే మ్యామ్. ఓకే అమ్మా. టుడే అవర్ టాపిక్ ఈస్ ecological adaptations of plants. సో ఫస్ట్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ దేర్ వాటర్ రిక్వైర్మెంట్ వార్మింగ్ ఇన్ 1909 డివైడెడ్ ద ప్లాంట్స్ ఇంటూ 3 ఎకలాజికల్ కమ్యూనిటీస్. ఎవరమ్మా? సైంటిస్ట్ వార్మింగ్ అనేటటువంటి సైంటిస్ట్ ఇన్ 1909 లోపల ఏంటి ఇకలాజికల్ కమ్యూనిటీస్ 3 టైప్స్ ఉంటాయని చెప్పారు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్ అండ్ జీరోఫైట్స్. హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్ అండ్ జీరోఫైట్స్ వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రోఫైట్స్. హైడ్రోఫైట్స్ అంటే ఏంటి నాన్న? హైడ్రో మీన్స్ వాటర్ కదా. సో ఈ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి నాన్న? వాటర్ లోపల ఉండేటటువంటి ప్లాంట్స్ అనమాట. సో ఫస్ట్ వీటి మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఎలా ఉంటాయి? సో ఈ వాటర్లో ఉండేటటువంటి ప్లాంట్స్ కాబట్టి వాటర్లో సర్వైవ్ అవ్వడం కోసము మార్ఫలాజికల్గా వీడి అడాప్టేషన్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయో చూద్దాం. సో రూట్ సిస్టమ్ ఈజ్ పూర్లీ డెవలప్డ్. సో వాటర్ ప్లాంట్స్ హైడ్రోఫైట్స్లో రూట్ సిస్టమ్ అనేటటువంటి పూర్గా డెవలప్ అయి ఉంటుంది. వై అంటే వాటర్లో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే రూట్స్ ఏం చేస్తుంటాయన్నా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రూట్స్? అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ కదా. సో ఇప్పుడు సాయిల్లో రూట్స్ ఉన్నాయనుకోండి, అంటే అక్కడ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ని అబ్జార్బ్ చేయడం కోసము ఎక్కువ రూట్స్ ఉంటే మనకి బెనిఫిట్, ఎక్కువ వాటర్ అనేటటువంటిది అబ్జార్ప్షన్ చేయొచ్చు. బట్ హైడ్రోఫైట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ వాటర్ కదా. సో కాబట్టి ఏంటంటే రూట్ సిస్టమ్ అనేటటువంటిది కొంచెం ఉంటే సరిపోతుంది. సో రూట్ సిస్టమ్ ఈజ్ పూర్లీ డెవలప్డ్ అనమాట. ఎందుకంటే అవి ఆల్రెడీ వాటర్లోనే ఉంటాయి కాబట్టి రూట్స్ ఎక్కువగా ఉండాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇన్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ లైక్ హైడ్రిల్లా, సెరటోఫిల్లమ్, ద ఎంటైర్ ప్లాంట్ బాడీ సర్ఫేస్ ఈజ్ ఏబుల్ టు అబ్జార్బ్ ద వాటర్, హెన్స్ రూట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అండ్ నాట్ డెవలప్డ్. ఇక్కడ ఏం చెప్తున్నానన్నా? హైడ్రిల్లా అండ్ సెరటోఫిల్లమ్ ఈ 2 ప్లాంట్స్ ఏంటి అని అంటే ఎక్కడ ఉంటాయి? ఇవి సబ్మెర్జ్డ్ ప్లాంట్స్. అంటే సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ అంటే వాటర్లో ఇంకా కంప్లీట్గా ఉండకుండా కొంత వాటర్ అంటే ఎక్కడ ఉంటాయంటే ఇవి ఎడ్జెస్లో ఉంటాయి అనమాట. ఎక్కడైతే వాటర్ రివర్స్ ఉంటాయో రివర్స్ యొక్క ఎడ్జెస్లో ఈ ప్లాంట్స్ ఉంటాయి. సో ఉండడం వల్ల ఏంటి అని అంటే అవి ఆల్రెడీ వాటర్లో ఉంటాయి, కొంత గ్రౌండ్ సర్ఫేస్ పైన ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే రూట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అండ్ నాట్ డెవలప్డ్. కాబట్టి వాళ్ళకి కంప్లీట్గా రూట్స్ ఉండాల్సినటువంటి పని కూడా లేదు హైడ్రిల్లా మరియు సెరటోఫిల్లమ్కి. నెక్స్ట్ టఫ్స్ ఆఫ్ రూట్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్. పిస్టియా, ఐకార్నియా ఆర్ మోర్ యూస్ఫుల్ ఇన్ బ్యాలెన్సింగ్ రాదర్ దెన్ అబ్జార్ప్షన్. ఏంటంటే పిస్టియా ప్లాంట్ అనమాట. పిస్టియా ప్లాంట్లో ఏంటి అని అంటే కంపల్సరీగా రూట్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ తక్కువ ఉన్నా అవి ఏంటంటే జస్ట్ లీఫ్ ఒకటే ఆ ప్లాంట్ యొక్క వాటర్ సర్ఫేస్ పైన లీవ్స్ ఒకటే ఉంటాయి నాన్న. దానికి ఎక్కువగా స్టెమ్ ఉండదు. మరి ఫ్రీగా ఫ్లో అవుతూనే ఉంటుంది అది. ఎందుకంటే వాటర్ పైన ఉండేటటువంటి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి వాటర్ ఎటు ఫ్లో అవుతాయి అవి అటు ఫ్లో అవుతుంటాయి. కొంతకాలం ఏంటంటే కొంత టైం అవి ఎటు ఫ్లోట్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నామంటే ఆ ప్లాంట్సే అడాప్టేషన్స్ కలిగి ఉంటాయి. ఎలా అడాప్టేషన్స్ అంటే కింద ఎక్కువ రూట్స్ అనేటటువంటి ఫామ్ అయ్యాయి. సో రూట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల అవి తొందరగా ఫ్లోట్ అవ్వకుండా తొందరగా ఫ్లోట్ అవ్వకుండా ఉంటాయి. అంటే బ్యాలెన్సింగ్ ఉండదు వాటర్ సర్ఫేస్ పైన బ్యాలెన్సింగ్ అవ్వడం కోసము ఈ యొక్క పిస్టియా ప్లాంట్ లోపల రూట్స్ అనేటటువంటివి ఎక్కువగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ఈ హైడ్రోఫైట్స్లో రూట్ క్యాప్స్ అండ్ రూట్ హెయిర్స్ ఆర్ యాబ్సెంట్, బట్ ఇన్ సమ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ రూట్ ప్యాకెట్స్ ఆర్ ప్రెజెంట్. రూట్ క్యాప్స్ రూట్ హెయిర్స్ అనేటటువంటివి యాబ్సెంట్. ఈ రూట్ క్యాప్స్ రూట్ హెయిర్స్ ఎందుకు ఉండవు అని అంటే ఎందుకు ఉంటాయి అని అంటే అమ్మా రూట్ క్యాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది
వాటర్ సర్ఫేస్ అంటే కింద రూట్స్ ఈ విధంగా ఉంటే రూట్స్ యొక్క ఎడ్జెస్ లోపల ఏముంటాయంటే రూట్ క్యాప్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ విధంగా ఉండే వాటిని రూట్ క్యాప్స్ అంటారు. ఈ రూట్ క్యాప్స్ ఏం చేస్తాయంటే ఇట్ లాక్స్ ద వాటర్. ఎప్పుడైతే సాయిల్లో ఉండేటటువంటి వాటర్ రూట్స్ అబ్జర్వ్ చేస్తాయో ఆ రూట్స్లో ఉండేటటువంటి వాటరు రివర్స్ పొజిషన్లో మళ్ళీ వాటర్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం ఈ రూట్ క్యాప్స్ కొంచెం యూజ్ అవుతాయంటాడు, బెనిఫిట్ అవుతుంటాయి అన్నమాట. సో నెక్స్ట్ రూట్ హెయిర్స్ ఉండడం వల్ల కూడా ఏమవుతాయంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇవి ఆల్రెడీ హైడ్రోఫైట్సే కాబట్టి ఈ యొక్క ప్యాకెట్స్ ఈ యొక్క క్యాప్స్ మరియు హెయిర్స్ ఉండాల్సినటువంటి పని లేదు. సో క్యాప్స్ అండ్ హెయిర్స్ ఆర్ యాబ్సెంట్. ఓకేనా అమ్మ? బట్ ఇన్ సమ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ రూట్ ప్యాకెట్స్ ఆర్ ప్రజెంట్. కొన్నిట్లలో చూసినట్టయితే రూట్ ప్యాకెట్స్ అనేటటువంటి స్ట్రక్చర్స్ అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వి డెవలప్డ్ రూట్ సిస్టమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ రూటెడ్ ప్లాంట్స్ లైక్ వాలిస్నేరియా, నింఫియా అంటే వాటర్ లిల్లీ, నీలంబో. ఇవన్నీ పిక్చర్స్ నేను మళ్ళీ మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తానా, తెలియకపోతే ఎలా ఉంటాయో చూద్దురు కానీ. బట్ ఇక్కడ ఏంటంటే స్క్రీన్ షేర్ కావట్లేదు నాకు, అందుకని మీకు ఇలా పంపిస్తున్నాను. నెక్స్ట్ యూస్ఫుల్ ఫర్ ఫిక్సేషన్ అనమాట ఇవి. నెక్స్ట్ ఇన్ సబ్మెర్జ్డ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ లైక్ సాల్వియా ద సబ్మెర్జ్డ్ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ యాజ్ రూట్ లైక్ స్ట్రక్చర్స్. సబ్మెర్జ్డ్ అంటే ఏంటి నాన్న? సగమే మునిగిపోయి ఉంటాయి అనమాట. అంటే ఎడ్జెస్ లోపల రివర్ బ్యాంక్స్, ఓకేనా, బ్యాంక్స్ పార్ట్స్ లోపల ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ సాల్వియాలో చూసినట్టయితే సబ్మెర్జ్డ్ లీవ్స్ ఆర్ మోడిఫైడ్ యాజ్ రూట్స్. ఓకేనమ్మా, రూట్ లైక్ స్ట్రక్చర్స్ లాగా లీవ్సే మోడిఫై అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఈ లీవ్స్ వాటర్ పైన ఉండడం వల్ల ఏమవుతాయంటే ఆ లీవ్స్ అనేటటువంటివి డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమవుతాయంటే ఆ లీవ్స్ రూట్ లాగా మారిపోతాయి. సో రూట్ ఎప్పుడు కూడా వాటర్లో ఉన్నా కూడా దానికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు, బట్ లీఫ్ వాటర్లో ఉంటే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎడాప్టేషన్స్ అనేటటువంటివి చేసుకొని ఉంటాయి. ఓకేనా? ఇన్ జెసియా రిపెన్స్ స్పెషల్ స్పాంజ్ లైక్ రెస్పిరేటరీ రూట్స్ ఆర్ ప్రజెంట్. జెసియా అనేటటువంటి ప్లాంట్లో ఏంటి అని అంటే ఒక స్పాంజ్ లైక్ రూట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ రూట్స్ రెస్పిరేటరీ సిస్టమ్ లోపల అవి దాని యొక్క యూజ్ అనేటటువంటిది ఉంటుంది. వాటిని మనము రెస్పిరేటరీ రూట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్స్ ఆర్ స్లెండర్, లాంగ్ అండ్ ట్రాన్స్పరెంట్. స్టెమ్స్ ఎలా ఉంటాయి? స్లెండర్గా ఉండి, లాంగ్గా ఉండి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఓకేనమ్మా? అండ్ ఇట్ ఈస్ రైజోమ్ ఫార్మ్ ఇన్ నీలంబియం నాది. నీలంబియము ఐ లేదు, నీలంబియం అని చూసుకోండి దాన్ని. నీలంబియం అండ్ రన్నర్ ఫార్మ్ ఇన్ ద నెప్ట్యూనియా విత్ లాంగ్ ఇంటర్నోడ్స్. నెప్ట్యూనియాలో చూసినట్టయితే లాంగ్ ఇంటర్నోడ్స్ ఉంటాయి స్టెమ్ పైన. అదేవిధంగా నిలంబియంలో చూసినట్టయితే కనుక రైజోమ్ అనేటటువంటిది ఉండి వాటర్ అబ్జార్ప్షన్కి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ లీవ్స్ అనేటటువంటివి ఎలా అడాప్టేషన్స్ అవుతాయంటే ఇన్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్, ఇన్ సబ్మెర్జ్డ్ ఫార్మ్స్ ద లీవ్స్ ఆర్ థిన్, స్మాల్. ఓకేనా? లీవ్స్ అనేటటువంటి ఎప్పుడు కూడా చాలా పల్చగా ఉండి స్మాల్ సైజులో ఉంటాయి. కొన్ని ప్లాంట్స్లో చూసినట్టయితే లీవ్స్ పెద్దగా కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ ఏంటి అని అంటే స్మాల్గానే ఈ లీవ్స్ ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ద లీవ్స్ ఆర్ రిబ్బన్ షేప్డ్. ఇన్ వాలిస్నేరియా ద లీవ్స్ ఆర్ రిబ్బన్ షేప్డ్. ఓకేనమ్మా? నెక్స్ట్ షో లిటిల్ రెసిస్టెన్స్ టు వాటర్ కరెంట్స్. ఓకేనమ్మా? ఈ విధంగా ఏంటి అని అంటే ఇవి వాటర్ పైన ఉంటాయి కాబట్టి లీవ్స్ పైన ఏముంటుంది అని అంటే నాన్న ఒక గమ్ లాంటిది ఉంటుంది అనమాట. అంటే జస్ట్ దానిపైన ఒక క్యూటికల్ లేయర్ అనేటటువంటిది ఉంటుంది. ఈ క్యూటికల్ లేయర్ అనేటటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క లీవ్స్ అనేటటువంటివి వాటర్లో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఏమవుతాయంటే డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్లాంట్ని కానీ తీసుకొని ఏం చేయండి, ఒక లీఫ్ని తీసుకెళ్ళి వాటర్లో వేయండి. 2-3 days తర్వాత ఏమవుతుంది నాన్న? అది డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏంటి? వాటర్ అనేటటువంటివి దాని మీద పడ్డా ఎక్కువసేపు ఆగకూడదు అనమాట. ఆగకుండా ఉండాలంటే ఏంటి? ఒక ఆయిల్ డ్రాప్లెట్స్, ఆయిల్ లేయర్ అనేటటువంటిది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ పైన వాటర్ నిలబడుతుంది అమ్మ, నిలబడదు, జారిపోతుంది అనమాట. సో అట్లనే ఈ క్యూటికల్ లేయర్ అనేటటువంటి దానిపైన ఆయిల్ ఉండడం వల్ల ఏమవుతాయంటే ఇవి ఎక్కువగా తడిసినా సరే డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట. సో లీవ్స్ అనేటటువంటివి ఆ విధంగా ఎడాప్టేషన్స్ని కలిగి ఉంటాయి. ఓకేనమ్మా? నెక్స్ట్
ఎనాటమికల్ అడాప్టేషన్స్ లోపల ఉండేటటువంటి స్ట్రక్చర్ లోపల అడాప్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ద క్యూటికల్ లేయర్ అండ్ లిగ్నిఫైడ్ టిష్యూ ఆర్ పూర్లీ డెవలప్డ్ వెన్ కంపేర్ టు ద టెరిస్ట్రియల్ ప్లాంట్స్. టెరిస్ట్రియల్ ప్లాంట్స్ తోటి కంపేర్ చేస్తే ఇందులో లిగ్నిఫైడ్ టిష్యూ అనేటటువంటి తక్కువగా ఉంటుంది. లిగ్నిఫైడ్ టిష్యూ యొక్క బెనిఫిట్ ఏంటి నాన్న? లిగ్నిఫైడ్ టిష్యూ ఉంటే ఏమవుతాయంటే స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట ప్లాంట్స్. ఇప్పుడు మీరు బయట ఉండేటటువంటి ఏ ప్లాంట్స్ అయినా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ తీసుకోండి, లేకపోతే ఏదైనా టామరిండ్ తీసుకోండి, వాటి యొక్క స్టెమ్ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్ స్టెమ్ ఉంది అంటే ఆ టిష్యూస్ లోపల ఏముంటుందంటే లిగ్నిన్తో మేడప్ ఆఫ్ లిగ్నిన్ అనమాట. సో లిగ్నిఫైడ్ టిష్యూ అనేటటువంటిది ఉంటుంది. బట్ హియర్ వాటర్ ప్లాంట్స్ టిష్యూస్ ఆర్ హ్యావింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ లిగ్నిఫైడ్ అనమాట. సో లిగ్నిఫైడ్ ఉండకపోవడం వల్ల ఇవేముంటాయంటే చాలా డెలికేట్గా ఈ యొక్క స్టెమ్స్ అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏరెన్కైమా ఈజ్ వెల్ డెవలప్డ్ ఇన్ హైడ్రోఫైట్స్. ఏరెన్కైమా అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ పారెన్కైమాటస్ టిష్యూ. పారెన్కైమాటస్ టిష్యూ అంటే స్పాంజ్ లైక్ టిష్యూ అమ్మ, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఆ పారెన్కైమా టిష్యూ లోపల ఏరెన్కైమా అంటే ఎయిర్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఎయిర్ ఉండడం వల్ల ఆ టిష్యూస్ లోపల ఎయిర్ ఉండడం వల్ల ఏమవుతాయినా వాటర్ పైన ఫ్రీగా ఫ్లోట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్విమ్మింగ్ చేయాలనుకుంటే ఏంటి, ఎయిర్తో నిండినటువంటి బాల్స్ కానీ అవి మనం పైన కడతారు. ఓకే, కట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం లోపల మునిగిపోకుండా, వాటర్లో మునిగిపోకుండా స్విమ్మింగ్ చేయవచ్చు. సేమ్ అట్లనే ఇక్కడ ఏరెన్కైమా టిష్యూ అనేటటువంటిది అడాప్టేషన్స్, హైడ్రోఫైట్స్ అనేటటువంటివి ఇన్బిల్ట్ అడాప్టేషన్స్ ఉంటాయన్నమాట. ఏరెన్కైమా టిష్యూ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ యొక్క ఏరెన్కైమా ఉండడం వల్ల పైకి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ద ఇంట్రాసెల్యులార్ ఎయిర్ స్పేసెస్ కంటైన్ CO2 ఇన్ డిజాల్వ్డ్ స్టేట్. లోపల ఉండేటటువంటి సెల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఇంట్రాసెల్యులార్ స్పేసెస్, కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా అమ్మ? డిజాల్వ్డ్ స్టేట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. నెక్స్ట్ యాజ్ ద ఆక్సిజన్ ఈజ్ పూర్లీ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, అది 100 cc అంటారు దాన్ని, ఆఫ్ వాటర్ కంటైన్స్ 0.06 ఆఫ్ ఆక్సిజన్ ఓన్లీ. సో ఇందులో ఏంటి, కార్బన్ డైఆక్సైడే ఇంట్రాసెల్యులార్ స్పేసెస్లో ఉంటుంది. ఆక్సిజన్ పర్సంటేజ్ మాత్రం 100 cc ఆఫ్ వాటర్ తీసుకుంటే అందులో 0.06% మాత్రమే ఆక్సిజన్ అనేటటువంటిది ఉంటుంది. ఓకేనమ్మా? సో మీకు తెలియాలి వాటర్ లోపల ఎక్కువగా ఏముంటుంది అని అంటే కార్బన్ డైఆక్సైడే ఉంటుంది, వాటర్ అనేటటువంటిది ఆక్సిజన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది హైడ్రోఫైట్స్ యొక్క టిష్యూస్ లోపల. ఓకేనా? లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఆర్ ఎయిర్ ఛాంబర్స్ హెల్ప్ ఇన్ బయాన్స్. ఇందులో కనుక చూసినట్టయితే ఏంటి అని అంటమ్మా, ఈ యొక్క లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉండడం వల్ల ఏంటి, ఎయిర్ అనేటటువంటిది ఆ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ లోపల ఎక్కువగా ఉంటుంది. మీకు టిష్యూ యొక్క స్ట్రక్చర్ తెలియాలంటే టిష్యూస్ అనేటటువంటివి ఈ విధంగా ఉంటాయి కదా నాన్న. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక టిష్యూకి మధ్యలో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అంటే ఇవి ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్యాప్స్నే మనము ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అంటాం. ఈ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఏముంటుంది, ఎయిర్ అనేటటువంటిది ఉంటుంది. సో ఎయిర్ ఉండడం వల్ల ఏంటి, వాటర్లో ఫ్రీగా ఫ్లోట్ అవ్వడానికి ఉండి వాటి యొక్క వెయిట్ అనేది కూడా చాలా తక్కువగా ఉండడానికి కారణమవుతాయి అన్నమాట. సో ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఓకేనా అమ్మ? నెక్స్ట్ CO2 released in respiration is stored in parenchyma is useful for the photosynthesis. ఇక్కడ అర్థమవుతుందా నాన్న? ఆల్రెడీ ఇంటర్సెల్యులార్ స్పేసెస్లో ఏముంటుందని చెప్పాము, హై అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందని చెప్తున్నాను కదా. ఈ హై అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్లో ఉండడం వల్ల ఈ ప్లాంట్స్ హైడ్రోఫైట్స్ ఫోటోసింథసిస్ జరుపుకోవాలి కదా. ఫోటోసింథసిస్ జరపాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవి బయట నుంచి తీసుకోకుండా ఆల్రెడీ ఇంటర్సెల్యులార్ స్పేసెస్లో ఉన్నటువంటి ఓకేనామ్మా అవి ఏరెన్కైమాలో స్టోర్ అయ్యి ఆ ఏరెన్కైమా నుంచి మనకి ఫోటోసింథసిస్లో యూస్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆక్సిజన్ ఎవాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ రెస్పిరేషన్. సో ఏదైతే వాటర్ ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందో దిస్ ఆక్సిజన్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, ఫోటోసింథసిస్ జరగాలి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి, రెస్పిరేషన్ జరగాలి అంటే ఆక్సిజన్ కావాలి. సో కార్బన్ డైఆక్సైడ్ని అవి ఆల్రెడీ ఏరెన్కైమాలో స్టోర్ చేసుకుంటున్నాయి,
అవి ఫోటోసింథసిస్కి యూజ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఫోటోసింథసిస్ జరుగుతుందో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. దిస్ ఆక్సిజన్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద రెస్పిరేషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టివ్ టిష్యూస్ ఆర్ పూర్లీ డెవలప్డ్ ఇన్ హైడ్రోఫైట్స్. ఈ హైడ్రోఫైట్స్ లోపల ప్రొటెక్టివ్ టిష్యూస్ అనేటటువంటివి ఉండవు. ప్రొటెక్టివ్ టిష్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెరెస్ట్రియల్ ప్లాంట్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే పైన బార్క్ లేయర్ అనేటటువంటిది ఉంటుంది. అది వెరీ స్ట్రాంగ్గా ఉండి దేనికి యూజ్ అవుతూ ఉంటుంది, లోపల ప్లాంట్ టిష్యూస్ని అంతా కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం యూజ్ అవుతుంది. అదే మీరు హైడ్రిల్లా, వాలిస్నేరియా ఇవన్నీ ప్లాంట్స్ని తీసుకోండి, వాటర్ హైడ్రోఫైట్స్ని తీసుకోండి, వాటి లోపల చాలా ఈ డెలికేట్గా ఉండేటటువంటి స్టెమ్ ఉంటుంది. కాబట్టి ప్రొటెక్టివ్ టిష్యూస్ పూర్లీ డెవలప్డ్ ఇన్ ద హైడ్రోఫైట్స్ అని చెప్పుకోవచ్చు. వెంటనే మనం వాటిని ఇలా వంచేస్తే వెంటనే విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రొటెక్టివ్ టిష్యూ అనేటటువంటిది పూర్గా డెవలప్ అయిన పాయింట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యూటికిల్. Cuticle is absent. Epidermis with chloroplast is useful in absorption of water and photosynthesis. క్యూటికల్ అనేటటువంటిది యాబ్సెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఎపిడర్మిస్, పైన ఉండే లేయర్ని ఏమంటాను నాన్న, ఎపిడర్మిస్ అంటాం కదా మనం. ఎపిడర్మిస్ యొక్క పొజిషన్ ఏంట్రా, ఏదైనా ఫస్ట్ ఒక సెక్షన్ కటింగ్ తీసినప్పుడు ఈ విధంగా ఎపిడర్మిస్ లేయర్ అనేటటువంటిది వస్తుంది. లోపలంతా మీసోఫిల్ టిష్యూ ఉంటుంది. ఆ మీసోఫిల్ టిష్యూ ప్యారెన్కైమా అవ్వచ్చు, ఏరెన్కైమా అవ్వచ్చు, ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చు. దీస్ ఆర్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్. దిస్ ఈజ్ ద ఎపిడర్మిస్. ఓకేనా. ఎపిడర్మిస్ లోపల ఏముంటాయి అని అంటే ఏముంటాయి నాన్న, స్టొమాటల్ పోర్స్ ఉంటాయి, స్టొమాటా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఉండేది క్యూటికిల్ లేయర్. దిస్ క్యూటికిల్ లేయర్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ హైడ్రోఫైట్స్ అని చెప్తున్నాం. సో క్యూటికిల్ లేయర్ యాబ్సెంట్ ఉండి ఎపిడర్మిస్ లోపల ఏముంటాయి అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఓకేనమ్మా. దీంట్లో ఎపిడర్మిస్లో క్లోరోఫిల్ ఉండడం వల్ల దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇన్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ ద స్టొమాటా ఆర్ ఆబ్సెంట్ ఈవెన్ ఇఫ్ ప్రెజెంట్ నాన్ ఫంక్షనల్. ఓకేనా. సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లో ఏంటి అంటే స్టొమాటాలు అనేటటువంటివి యాబ్సెంట్ అయి ఉంటాయి. ఒకవేళ ఉన్నా సరే అవి ఎలా ఉంటాయి నాన్న, నాన్ ఫంక్షనల్గా ఉండవు అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఫ్లోటింగ్ లీవ్స్ ద స్టొమాటా ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఆన్ డార్సల్ సర్ఫేస్. ఫ్లోటింగ్ లీవ్స్ ఎలా ఉంటాయి నాన్న, స్టొమాటా ఓన్లీ డార్సల్ సర్ఫేస్ పైననే ఉంటాయి, వెంట్రల్ సర్ఫేస్ పైన ఉండవు. దీస్ ఆల్ ఆర్ ఎనాటమికల్ అడాప్టేషన్స్ అమ్మ. మనం ఇన్నర్గా చూసినట్టయితే కనిపించేవి, బయటికి కనిపించవు. ఇందాక మనం ముందు చదువుకున్నటువంటి రూట్స్ కానీ, స్టెమ్ కానీ, లీవ్స్ కానీ బయటికి కనిపిస్తున్నాయి కాబట్టి మనం చెప్తాం. ఎనాటమికల్గా కూడా కొన్ని అడాప్టేషన్ చేసుకుంటాయి అన్నమాట హైడ్రోఫైట్స్. నాట్ ఓన్లీ ద అవుటర్ ఫీచర్స్, ద ఇన్నర్ ఎనాటమికల్ ఫీచర్స్ ఆల్సో హ్యావింగ్ సమ్ అడాప్టేషన్స్ ఇన్ హైడ్రోఫైట్స్. ఎందుకంటే ఈజీగా సర్వైవ్ అవ్వడం కోసము కొన్ని అడాప్టేషన్స్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ in floating leaves the stomata are present in the dorsal surface and mechanical tissues like sclerenchyma and collenchyma are poorly developed. ఇందాకే చెప్పాను కదా నాన్న, ప్రొటెక్టివ్ టిష్యూ ఆర్ పూర్లీ డెవలప్డ్ అని. అలాగే మెకానికల్ టిష్యూ లైక్ స్క్లీరెన్కైమా. ఎప్పుడైతే స్క్లీరెన్కైమా ఉంటుందో అక్కడ స్ట్రాంగ్ టిష్యూ అంటారమ్మా. ఎక్స్క్యూజ్ మీ. స్క్లీరెన్కైమా ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ బ్రిటిల్ నేచర్ని కలిగి ఉంటాయి. ఓకేనా. కోలెన్కైమా ఉంటుందంటే ఈజీగా బెండ్ అవుతాయి బట్ విరగకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా అమ్మ. సో ఈ విధంగా కావాల్సినటువంటి స్క్లీరెన్కైమా అండ్ కోలెన్కైమా అనేటటువంటివి ఈ హైడ్రోఫైట్స్లో పూర్గా డెవలప్ అయి ఉంటాయి, ఎక్కువగా ఉండవు. నెక్స్ట్ వచ్చేసి హవెవర్ బ్రాంచ్డ్ స్క్లీరాయిడ్స్ అండ్ ఐసోబ్లాస్ట్స్ అక్కర్ ఇన్ ద నింఫియా ప్లాంట్స్లో మాత్రం ఎన్ని ఉంటాయి నాన్న, ఈ స్క్లీరెన్కైమాకు సంబంధించినటువంటి స్క్లీరాయిడ్ మాత్రం ఉంటాయి. ఓకేనా. ఉండడం వల్ల అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ వాస్కులర్ టిష్యూ ఆర్ పూర్లీ డెవలప్డ్. వాస్కులర్ టిష్యూ అంటే ఏంటి నాన్న, జైలమ్ అండ్ ఫ్లోయమ్ని మనము వాస్కులర్ టిష్యూ అంటాం. వాస్కులర్ టిష్యూ ఆర్ పూర్లీ డెవలప్డ్. జైలమ్ అండ్ ఫ్లోయమ్ని వాస్కులర్ టిష్యూ అంటాము. జైలమ్ ఎందుకు యూజ్ అవుతుంది నాన్న, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ హైడ్రోఫైట్స్ వాటర్లో ఉంటాయి కాబట్టి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంత ఎక్కువగా అవసరం ఉండదు.
ఓకేనా నాన్న? కాబట్టి ఇవి ఏంటంటే కొంత ఉంటుంది, కింద నుండి అబ్జర్బ్స్ అయిన వాటర్ పైకి వెళ్ళాలి. బట్ వీటి యొక్క స్టెమ్స్ కానీ ఇవి ఏంటి అంటే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ఉండవు కాబట్టి ఏంటి ఆల్రెడీ వాటర్లోనే ఉంటాయి కాబట్టి జైలం అండ్ ఫ్లోయం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. మెయిన్లీ జైలం అన్నమాట. ఓకేనా? తక్కువగా ఉంటుంది. పూర్లీ డెవలప్డ్ యాజ్ సబ్మెర్జ్డ్ ఆర్గాన్స్ కెన్ అబ్జర్వ్ వాటర్ దేర్ ఈస్ గ్రేట్ రిడక్షన్. Next, in xylem development, and only few xylem elements are present in the center of the stem, but well-developed phloem is present. Secondary growth is generally absent. Secondary growth, what is secondary growth amma? ఎప్పుడైతే xylem and phloem వాస్కులర్ టిష్యూ ఉంటుందో దిస్ వాస్కులర్ టిష్యూ ఏంటి అని అంటే ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. ఎక్కువగా రిలీజ్ అవుతున్న కొద్దీ దాన్ని ఫస్ట్ ఫామ్ అయ్యేటటువంటి xylemని ప్రైమరీ xylem అంటారు. ఫస్ట్ ఫార్మ్డ్ ఫ్లోయం ఈజ్ కాల్డ్ అండ్ ప్రైమరీ ఫ్లోయం. తర్వాత ఏంటి అంటే ప్లాంట్ హైట్ పెరుగుతుంది, ట్రీగా మాడిఫై అవుతున్న కొద్దీ వాటికి వాటర్ అండ్ మినరల్స్ యొక్క యూసేజ్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతాయంటే ఎక్కువ xylem ఎక్కువ ఫ్లోయం రిలీజ్ అవుతుంటుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ xylem అండ్ సెకండరీ ఫ్లోయం. ఈ సెకండరీ xylem సెకండరీ ఫ్లోయం రిలీజ్ అవడం వల్ల అలా ఎంతకాలం రిలీజ్ అవుతా ఒక 1-2 కిలోమీటర్స్ విడుతులో అయితే ప్లాంట్స్ ఉండవు కదా నాన్న. ప్లాంట్స్ విడ్త్ అనేటటువంటిది మ్యాక్సిమం స్టేజ్కి ఆగిపోయిన తర్వాత అది ఆగిపోతుంది. ఓకేనా? స్టెమ్ యొక్క విడ్త్. ఓకేనా అమ్మ? సో అప్పుడు ఏమవుతుందంటే బార్క్ ఫార్మేషన్ జరుగుతుంటుంది, బార్క్ లాగా ఊడిపోతుంటుంది. మళ్ళీ సెకండరీ xylem సెకండరీ ఫ్లోయం రిలీజ్ అవుతున్న కొద్దీ మళ్ళీ బార్క్లా ఫార్మేషన్ జరిగి బార్క్ అనేటటువంటిది ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే వాటర్ ప్లాంట్స్ లోపల ఎక్కువ మన వాస్కులర్ టిష్యూ అనేటటువంటిది రిడక్షన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా బార్క్ ఫార్మేషన్ ఎక్కడ జరగదు. కాబట్టి ఇక్కడ బార్క్ ఫార్మేషన్ అవ్వడాన్ని మనం ఏమంటారంటే సెకండరీ గ్రోత్ అంటారు. సో ఇక్కడ సెకండరీ గ్రోత్ అనేది జనరల్గా ఈ యొక్క హైడ్రోఫైట్స్లో యాబ్సెంట్ ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోఫైట్స్. ఓకేనా? The plants present in the water is called as hydrophytes. హైడ్రోఫైట్ గురించి అయిపోయింది నాన్న. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీసోఫైట్స్. మీసోఫైట్స్ మీన్స్ the land plant which grow in normal conditions of temperature and moisture are known as mesophytes. మీసో అంటేనే నార్మల్ అనమాట. సో ఈ నార్మల్గా ఉండేటటువంటి టెంపరేచరు, నార్మల్ మాయిశ్చర్ ఉండేటటువంటి ఏరియాస్ లోపల ఉంటాయి. ఇవి ల్యాండ్ ప్లాంట్స్, ల్యాండ్ పైన మాత్రమే ఈ ప్లాంట్స్ అనేటటువంటివి ఉంటాయి. The soils are well aerated and receive moderated to heavy rainfall. Okay ma? Next, mesophytes are predominant plants, are having predominant plants. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మీరు చేంజ్ చేసుకోవాలి నాన్న. ఈ మీసోఫైట్స్ లోపల ఏంటి అని అంటే ఎక్కువగా ప్రీడామినెంట్ ప్లాంట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ మీసోఫైట్స్లో చూసినట్టయితే హెర్బ్స్, shrubs, ట్రీస్, ఓకేనా, అన్నీ కూడా మీసోఫైట్స్ కింద వస్తాయి. ఓకేనా? హెర్బ్స్ అంటే ఎలా ఉంటాయి నాన్న? మీకు టాక్సానమీలో మళ్ళీ ఫ్యామిలీస్ డిస్కస్ చేసేటప్పుడు ఇవన్నీ తెలియాలి నాన్న. హెర్బ్స్ ఎలా ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా? అంటే వితిన్ సెంటీమీటర్స్ హైట్లో పెరిగే వాటిని మనము హెర్బ్స్ అంటాం. నెక్స్ట్ బుషెస్ లాగా ఉండి కొంచెం హైట్ ఎక్కువగా, ఓకేనా, అంటే అబోవ్ 1 మీటర్ హైట్ పెరిగే వాటిని ఏమంటారంటే shrubs అంటాం. నెక్స్ట్ మీకు కనిపించేవి ఏంటంటే అబోవ్ 10 మీటర్స్, అబోవ్ 5 మీటర్స్ టు 10 మీటర్స్ అబోవ్ పెరిగే వాటిని మనము ట్రీస్ అంటాం. సో ఈ మీసోఫైట్స్ మే బీ హెర్బ్స్ ఆర్ shrubs ఆర్ ట్రీస్, ఎలా అయినా ఉండొచ్చు. దీస్ ప్లాంట్స్ డూ నాట్ షో ఎనీ స్పెషల్ అడాప్టేషన్స్ యాజ్ హైడ్రోఫైట్స్ అండ్ జీరోఫైట్స్. ఇప్పుడు హైడ్రోఫైట్స్ ఎలా ఉన్నాయి నాన్న? స్పెషల్ అడాప్టేషన్స్ కలిగి ఉన్నాయి. అంటే లోవర్ అమౌంట్ ఆఫ్ జైలము, లోవర్ అమౌంట్ ఆఫ్ ఫ్లోయము అలాంటివి అడాప్టేషన్స్ని కలిగి ఉన్నాయి. కొన్ని స్టెమ్స్ చూసినట్టయితే రైజోమ్స్ రూపం లోపల ఉంది. కొన్ని లీవ్స్ చూసినట్టయితే ఎలా ఉన్నాయి? రిబ్బన్ షేప్డ్ లీవ్స్ ఉండి, కొన్ని లీవ్స్ పైన ఏంటి అంటే ఫ్రీ ఫ్లోటింగ్ అవుతూ ఉండడానికి అవి ఏరేటెడ్ ప్యారన్కైమా టిష్యూ అనేటటువంటిది ఎక్కువగా ఉంది, దాన్ని ఏరెన్కైమా అంటారు. అలా ఉండడం అనేటటువంటి హైడ్రోఫైట్స్ లక్షణం. అదే జీరోఫైట్స్లో చూసినట్టయితే కూడా వాటర్ ఎక్కువగా ఉండవు, డెసర్ట్స్లో ఉంటాయి, హై టెంపరేచర్స్లో ఉంటాయి. కాబట్టి అవి సర్వైవ్ చేసుకోవడం కోసం వాటికి కొన్ని అడాప్టేషన్స్ అనేటివి ఉంటాయి. బట్ మీసోఫైట్స్కి అవసరం లేదు. ఎందుకు మీసోఫైట్స్కి అవసరం లేదంటే ఇవి నార్మల్ టెంపరేచర్, నార్మల్ మాయిశ్చర్ ఉండేటటువంటి కండిషన్స్లో ఉంటున్నాయి కాబట్టి వీటికి ఎక్కువగా అవసరం ఉండదన్నమాట. సో ఏమవుతుందంటే వీటికి స్పెషల్ అడాప్టేషన్స్ అనేటటువంటివి ఉండవు. లైక్ హైడ్రోఫైట్స్ అండ్ జీరోఫైట్స్
దీస్ ఆర్ నాట్ షోయింగ్ ఎనీ స్పెషల్ అడాప్టేషన్స్. సో ఇందులో ఫస్ట్ మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ మీసోఫైట్స్ చూద్దాము, నెక్స్ట్ ఎనాటమికల్ అడాప్టేషన్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ మీసోఫైట్స్. సో రూట్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందన్నా, చాలా వెల్ డెవలప్డ్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఫర్ అబ్జార్బింగ్ ద వాటర్ అనమాట. సాయిల్ నుంచి మాత్రమే ఇవి వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి సోర్స్ ఉంటుంది, వేరే అదర్ సోర్స్ ఏవి ఉండదు. కాబట్టి ఒకవేళ మనం వాటర్ ఇస్తే కానీ పెరగలదు, కానీ దానంతటా అది పెరగాలి అంటే కంపల్సరీగా రూట్స్ తోటి వాటర్ అబ్జార్ప్షన్ ఉండాలి. సో కాబట్టి ఏం చేస్తాయి, సాయిల్ నుంచి రూట్ వాటర్ అబ్జార్బ్ చేసుకోవడం కోసము రూట్స్ ఆర్ వెల్ డెవలప్డ్. ఓకేనా. అండ్ రూట్ క్యాప్స్ అండ్ రూట్ హెయిర్స్ ఆర్ ప్రెజెంట్. రూట్ క్యాప్స్ రూట్ హెయిర్స్ ఉంటాయి. బట్ హైడ్రోఫైట్స్లో ఏంటి నానా, రూట్ క్యాప్స్ అండ్ రూట్ హెయిర్స్ ఆర్ హ్యాబ్సెంట్ ఇన్ హైడ్రోఫైట్స్, బట్ ఇన్ మీసోఫైట్స్ రూట్ క్యాప్స్ అండ్ రూట్ హెయిర్స్ ఆర్ ప్రెజెంట్. అండ్ స్టెమ్స్ ఆర్ యూజువల్లీ ఏరియల్, ఎరెక్ట్, సాలిడ్, స్టౌట్ అండ్ బ్రాంచ్. ఎలా ఉంటాయి, ఏరియల్, ఓకేనా, అంటే ల్యాండ్ పైన ఉంటాయి, ఎరెక్ట్ స్ట్రైట్గా ఉంటాయి, కొన్ని సాలిడ్గా ఉంటాయి, కొన్ని పొట్టిగా స్టౌట్గా ఉంటాయి, కొన్ని బ్రాంచ్డ్, కొన్ని అన్బ్రాంచ్డ్ కూడా ఉంటాయి. ఓకేనమ్మా, మ్యాక్సిమం బ్రాంచ్డ్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అశోక చూసినట్టయితే కంపల్సరీగా పైన బట్టు మొత్తం అంతా స్టెమ్ వచ్చి స్టెమ్ పై నుంచి డైరెక్ట్గా లీవ్స్ అనేటటువంటి ఫామ్ అవుతుంటాయి. బట్ ద మీసోఫైట్స్ ఆర్ బ్రాంచ్డ్. ట్రీస్ అండ్ షెప్స్ ఆర్ వుడీ అండ్ హెర్బ్స్ ఆర్ నాన్ వుడీ. ఓకేనా. ట్రీస్ అండ్ షెప్స్ పైన వుడీ అంటే ఇందాక చెప్పాను కదా నాన్న, స్ట్రాంగ్గా ఉంటాయి, బార్క్ ఫార్మేషన్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది ఇన్ ట్రీస్ అండ్ షెప్స్. బట్ నాన్ వుడీ హెర్బ్స్ ఆర్ నాన్ వుడీ. హెర్బ్స్ అంటే చెప్పాను కదా నాన్న, ఓన్లీ విత్ ఇన్ సెంటీమీటర్స్ హైట్ అనమాట, చాలా తక్కువ హైట్ లోపల ఇవి పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం హెర్బ్స్ అంటాం. హెర్బ్స్ అంటాం, ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లీవ్స్ ఆర్ జనరల్లీ బిగ్, థిన్, బ్రాడ్, గ్రీన్. ఎందుకు నాన్న బిగ్, పెద్ద సైజులో ఉంటాయి, థిన్ మందంగా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయి అని అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఫర్ ద ప్రజెన్స్, బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ దే ఆర్ షోయింగ్ గ్రీన్ ఇన్ కలర్. సో ఎందుకు అని అంటే ఇవి ఎంత పెద్దగా లీవ్స్ అనేటటువంటివి ఎంత బ్రాడ్గా ఉంటే అంత ఫోటోసింథసిస్ కెపాసిటీ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సో ఇవి ఏంటంటే లీవ్స్ ఆర్ జనరల్లీ బిగ్గా ఉంటాయి, బ్రాడ్ అండ్ గ్రీన్. ద లీవ్స్ ఆర్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్. మీకు నేను టాక్సానమీలో లీఫ్ అడాప్టేషన్స్ చెప్పినప్పుడు లీఫ్ టాక్సానమికల్ డిస్క్రిప్షన్ చెప్పినప్పుడు చెప్పాను. సో ఎలా ఉంటాయినా ఈ లీవ్స్ అనేటటువంటివి వేరియస్ షేప్స్లో ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వేరియస్ సైజ్ లోపల కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎనాటమికల్ అడాప్టేషన్స్. సో ఇప్పటి వరకు మనం బయటికి కనిపించేటటువంటి మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఎనాటమికల్ అడాప్టేషన్స్. ఎనాటమికల్ అడాప్టేషన్ చూసినట్టయితే దిస్ లేయర్ ఆఫ్ క్యూటికల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఓకేనా. క్యూటికల్ లేయర్ ప్రజెంట్ ఇన్ ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. ఏరియల్ పార్ట్స్ అంటే ఏంటి నాన్న, లీవ్స్ తీసుకోండి, స్టెమ్ తీసుకోండి. సో స్టెమ్ కానీ లీవ్స్ కానీ సెక్షన్ కటింగ్ తీసినప్పుడు ఆన్ ద ఎపిడర్మిస్ క్యూటికల్ లేయర్ ఈజ్ ప్రజెంట్ అనమాట. ఓకేనా. ఎపిడర్మిస్ ఈజ్ సింగిల్ లేయర్డ్. ఎపిడర్మిస్ సింగిల్ లేయర్గా ఉండి ద ఎపిడర్మస్ వాల్స్ ఆర్ మోడరేట్లీ థిక్. సింగిల్గా ఉండి ఎపిడర్మస్ వాల్స్ అనేటటువంటివి థిక్గా ఉంటాయి. ద స్టొమాటా ఆర్ ప్రజెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద లీవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్రోఫైట్స్లో చూసినట్టయితే స్టొమాటా ఏ సర్ఫేస్లో ఉంది నానా, ద స్టొమాటా ఎక్కడ ఉంది, ద ఫ్లోటింగ్ లీవ్స్, ద స్టొమాటా ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఆన్ ద డోర్సల్ సర్ఫేస్ అన్నాం. ఓకేనా. బట్ ఇన్ ద మీసోఫైట్స్, హైడ్రోఫైట్స్లో ఓన్లీ డోర్సల్ సర్ఫేస్లో స్టొమాటా ఉంటే మీసోఫైట్స్లో బోత్ సైడ్స్ డోర్సల్ అండ్ వెంట్రల్ సర్ఫేస్లో స్టొమాటా అనేటటువంటివి ఉంటాయి. స్టొమాటా ఆర్ మోస్ట్లీ ఇన్ లెవెల్ విత్ ద ఎపిడర్మిస్ అండ్ ఆర్ నాట్ ఇన్ సంకెన్ స్టేట్. సంకెన్ స్టేట్ అంటే ఇప్పుడు నేను ఒక డ్రాయింగ్ తీస్తా చూడండి, ఎలా ఉంటాయంటే దిగబడినట్లుగా ఉండవన్నమాట. ఇక్కడ ఏదైతే ఎపిడర్మిస్ ఉందో ఆన్ ద ఎపిడర్మిస్ స్టొమాటా ఆర్ ప్రజెంట్ లైక్ దిస్. ఓకేనా. ఎక్కడైతే ఎపిడర్మిస్ ఉంటుందో ఎపిడర్మిస్లో మెర్జ్ అయిపోయినటువంటి స్టొమాటా అనేటటువంటివి ఉంటాయి. నాట్ సంకెన్ స్టేట్. సంకెన్ స్టేట్ అంటే చూడండి ఈ విధంగా ఎపిడర్మిస్ ఉంటే జస్ట్ ఇట్లా ఒక పిట్ లాగా ఉండి పిట్ లోపల మనకి యొక్క స్టొమాటా అనేటటువంటి కనపడుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా సన్లైట్కి ఫోకస్ కాకుండా కొంచెం లోపలికి ఈ యొక్క స్టొమాటా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటారంటే సంకెన్ స్టొమాటా అంటారు. సో స్టొమాటా ఆర్ నాట్ సంకెన్ స్టేట్. ఓకేనా. దిగబడినట్లుగా ఉండకుండా డైరెక్ట్ ఆన్ ద ఎపిడర్మిస్ స్టొమాటా ఆర్ ప్రజెంట్ ఇన్ ద మీసోఫైట్స్. దిస్ టైప్ ఆఫ్ సంకెన్ స్టొమాటా ఇస్ ప్రజెంట్ ఇన్ ద జీరోఫైట్స్.
ఓకేనా నాకు జీరోఫైట్స్లో సంకిన్ స్టొమాటా ఉండడం వల్ల యూస్ ఏంటంటే ఒకవేళ ఆన్ ద ఎపిడర్మిస్ స్టొమాటా ఉందనుకోండి డైరెక్ట్గా సన్లైట్కి ఫోకస్ అవుతుంది, లీవ్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది, అంటే అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ సంకెన్ స్టేట్లో ఉండడం వల్ల డైరెక్ట్గా సన్లైట్ తగలకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పిరేషన్ రేట్ అనేటటువంటి తగ్గిపోతుంది, అంటే వాటర్ ఇవాపరేషన్ రేట్ తగ్గిపోతుంది. జీరోఫైట్స్ అంటేనే అసలు వాటర్ ఉండవు, డిసర్ట్స్లో ఉంటాయి, హై టెంపరేచర్స్లో ఉంటాయి కాబట్టి. ఇవి డైరెక్ట్గా ఎపిడర్మిస్లో ఉంటే ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి వాటర్ అనేటటువంటి ట్రాన్స్పిరేషన్ అయిపోయి లోపల డిహైడ్రేట్ అయిపోతాయి అన్నమాట ప్లాంట్స్. సో ప్లాంట్ డిహైడ్రేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ స్టొమాటా అనేటటువంటి కొంచెం దాక్కొని ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సంకెన్ స్టొమాటా. బట్ ఇన్ ద మీసోఫైట్స్ దెర్ ఈజ్ నో ప్రాబ్లం కదా. సో ఇవి నార్మల్ టెంపరేచర్, నార్మల్ మాయిశ్చర్ కండిషన్స్లో ఉంటాయి కాబట్టి ఎపిడర్మిస్ లోపల ఉన్నటువంటి స్టొమాటా అనేటటువంటివి ఉంటాయి. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఎపిడర్మిస్ ఆర్ నాట్ ఇన్ సంకెన్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ అండ్ స్hrubs స్టొమాటా ఆర్ హైపోస్టొమాటస్, అంటే ప్రజెంట్ ఆన్ ఓన్లీ లోవర్ సర్ఫేస్. ఎక్కడ ట్రీస్ అండ్ shrubs లోపల ఆ యొక్క స్టొమాటా అనేటటువంటిది లోవర్ సర్ఫేస్ లోపల మాత్రమే ఉంటాయి. బట్ ఇన్ హెర్బ్స్ దే ఆర్ యాంఫీస్టొమాటస్ ప్రజెంట్ ఆన్ బోత్ సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్. both ventral and dorsal surface stomata are present in the herbs. ఓకేనా మనం ఏం చెప్తున్నాం, మీసోఫిట్స్ అనగానే హెర్బ్స్, shrubs, ట్రీస్ అన్నాం కదా. సో ట్రీస్ అండ్ shrubs లోపల లోవర్ సర్ఫేస్లో ఉంటే హెర్బ్స్ లోపల మాత్రము బోత్ సర్ఫేస్ లోపల ఈ యొక్క స్టొమాటా అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా అమ్మ. నెక్స్ట్ Mesophyll is differentiated into palisade and spongy tissue in dorsal ventral leaves. ఓకేనా. ఇన్ డైకాట్స్లో ఏముంటుందంటే డైకాట్స్ యొక్క సెక్షన్ కటింగ్ తీసినప్పుడు, లీఫ్ యొక్క సెక్షన్ కటింగ్ తీసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీసోఫిల్ టిష్యూ ఎక్కడ ఉంటుందమ్మా, బిలో ద ఎపిడర్మిస్. ఇక్కడ మనము ఈ డ్రాయింగ్లో చూడండి, ఇక్కడ ఎపిడర్మిస్ లేయర్ ఉంది కదా, ఎపిడర్మిస్ లేయర్ కింద ఉండేటటువంటి టిష్యూని మనం ఏమంటామంటే మీసోఫిల్ టిష్యూ అంటారు. ఈ మీసోఫిల్ టిష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎపిడర్మిస్ అనుకోండి, దీస్ ఆర్ ద స్టొమాటా. ఓకేనా, ఈ ఎపిడర్మిస్ కింద ఉండేటటువంటిది మీసోఫిల్ టిష్యూ. ఈ మీసోఫిల్ టిష్యూయే ఈ విధంగా ఉంటుంది. ఈ మీసోఫిల్ టిష్యూ లోపల ఎలా ఉంటాయి అని అంటే పాలిసైడ్ అండ్ స్పాంజీ టిష్యూని డోర్సీ వెంట్రల్ లీవ్స్లో ఇదంతా ఒక పాలిసైడ్ టిష్యూ లాగా ఉండి కొంత టిష్యూ ఏమో స్పాంజీ టిష్యూ అనేటటువంటిది ఉంటుంది. సో పాలిసైడ్ అండ్ స్పాంజీ టిష్యూ అని 2 types ఆఫ్ టిష్యూ అనేటటువంటిది దేంట్లో ఉంటుంది, డైకాట్ ప్లాంట్స్ లోపల ఉంటుంది. ఓకేనమ్మా. డైకాట్ ప్లాంట్స్ అంటే ఏందిరా, ఓకేనా, 2 cotyledons, presence of 2 cotyledons are called as dicotyledons. Okay, next in isobilateral leaves monocots the mesophyll is homogeneous. mesophyll అనేటటువంటిది homogeneous అంటే 1 type ఆఫ్ టిష్యూ మాత్రమే ఉంటుందని homogeneous అంటారు. బట్ ఇన్ ద డైకాట్స్లో ఎలా ఉన్నాయి నానా, పాలిసైడ్ అండ్ స్పాంజీ టిష్యూ అని మీసోఫిల్ టిష్యూ 2 typesగా ఉంది. బట్ ఇన్ ద మోనోకాట్స్ ఎలా ఉంటాయి, homogeneous, only 1 type of tissue present in the mesophyll. ఓకేనమ్మా. నెక్స్ట్ మెకానికల్ అండ్ వాస్కులర్ టిష్యూస్ ఆర్ వెల్ డెవలప్డ్. మెకానికల్ టిష్యూ అంటే ఏంటి నాన్న, స్క్లీరెన్కైమా అనమాట. స్క్లీరెన్కైమా అండ్ లిగ్నిఫైడ్ టిష్యూ. లిగ్నిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మెకానికల్గా స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. ఇప్పుడు గాలి గట్టిగా వచ్చిందనుకోండి మొక్కలు వెంటనే పడిపోకుండా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ అయి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా రెయిన్స్ వచ్చినప్పుడు కూడా ఏంటి, అవి పడిపోకుండా జస్ట్ స్ట్రాంగ్గా ఇరెక్ట్గా నించోవడం కోసం ఏమవుతుందంటే మెకానికల్ సపోర్ట్ అనేటటువంటిది కావాలి. మెకానికల్ సపోర్ట్ కావాలి అంటే దాని లోపల ఉన్నటువంటి టిష్యూ మాత్రమే మెకానికల్ సపోర్ట్ ఇవ్వగలదు. ఓకేనా. ఏ టిష్యూ మెకానికల్ సపోర్ట్ ఇవ్వగలదంటే స్క్లీరెన్కైమా. ఓకేనా అమ్మ. స్క్లీరెన్కైమా మాత్రమే మెకానికల్ సపోర్ట్ ఇవ్వగలదు. సో ప్రజెన్స్ ఆఫ్ స్క్లీరెన్కైమాటస్ టిష్యూ, దీస్ మీసోఫైట్స్ హ్యావింగ్ మెకానికల్ స్ట్రెంగ్త్. సో యాజ్ వెల్ యాజ్ vascular tissues are well developed. Vascular tissues means xylem and phloem is well developed. సో మీరు ఆల్రెడీ ఇవి గ్రౌండ్ పైన ఉంటాయి కాబట్టి ఏంటి నాన్న, లోపల సాయిల్ నుంచి వాటర్ అబ్జార్ప్షన్ చేసుకోవాలి కాబట్టి ఏంటి, ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ రూట్స్ ఆర్ వెల్ డెవలప్డ్. సో రూట్స్ ఎప్పుడైతే వెల్ డెవలప్డ్ అయ్యాయో, రూట్స్ వాటర్ అబ్జార్ప్షన్ తీసుకున్నప్పుడు
దాన్ని పై ఏరియాస్ లోపలికి అంటే ఏరియల్ పార్ట్స్ లోపలికి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే జైలం కంపల్సరీగా ఉండాలి. సో జైలం అనేటటువంటిది హై అమౌంట్ ఆఫ్ జైలం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైతే ఫోటోసింథసిస్ జరుగుతుందో పైన లీవ్స్ లోపల ఫుడ్ మెటీరియల్ అంటే ప్రిపేర్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ప్లాంట్ యొక్క రిమైనింగ్ పార్ట్స్లో కూడా వెళ్ళాలి అని అంటే కంపల్సరీగా ఏం కావాలి, ఫ్లోయం కావాలి. సో xylem and phloem is well developed in the mesophytes. So xylem and phloem is combinedly called as vascular tissue. సో వాస్కులర్ టిష్యూ అనేటటువంటిది కూడా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీసోఫైట్స్. ఓకేనమ్మా. సో మనం ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకున్నాము అని అంటే ఇకలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ ప్లాంట్స్ లోపల హైడ్రోఫైట్స్, మీసోఫైట్స్, జీరోఫైట్స్ అని 3 టైప్స్ ఉంటాయి. హైడ్రోఫైట్స్ గురించి చెప్పాము, మీసోఫైట్స్ గురించి చెప్పాము, ఇంకా బ్యాలెన్స్ జీరోఫైట్స్ ఉంది. సో హైడ్రోఫైట్స్ అంటే వాటర్ లోపల ఉండేటటువంటి ప్లాంట్స్. ఓకేనా. వాటర్ లోపల అంటే వాటర్ అనమాట, అంటే వాటర్ పైన ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. నెక్స్ట్ మీసోఫైట్స్ అంటే గ్రౌండ్ సర్ఫేస్ పైన ఉంటాయి. బట్ ఇక్కడ మీసోఫైట్స్ కంటే కూడా హైడ్రోఫైట్స్ అండ్ జీరోఫైట్సే ఎక్కువ ఎకలాజికల్ అడాప్టేషన్స్ కలిగి ఉంటాయి. ఎందుకంటే మీసోఫైట్స్ జనరల్గా మనకి ఎక్కడ ఉంటాయి నాన్న, నార్మల్ టెంపరేచరు అండ్ నార్మల్ మాయిశ్చర్ ఉండేటటువంటి ఏరియాస్లో ఉంటాయి కాబట్టి సెపరేట్గా వీటిని సర్వైవ్ చేసుకోవడం కోసం సెపరేట్ క్యారెక్టర్స్, సెపరేట్ అడాప్టేషన్స్ అక్కర్లేదు. బట్ హైడ్రోఫైట్స్ ఎక్కువ వాటర్లో ఉంటాయి కాబట్టి అంత వాటర్ నుంచి తట్టుకోవడానికి వీటికి అడాప్టేషన్స్ కావాలి. నెక్స్ట్ జీరోఫైట్స్ హైయర్ టెంపరేచర్లో ఉంటాయి, ఎక్కువగా వాటర్ ఉండదు కాబట్టి వాటిని అవి సర్వైవ్ చేసుకోవడానికి వీటికి కొంత అడాప్టేషన్స్ అనేటటువంటివి కావాలి. సో